మీడియా, సోషల్ మీడియా ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ మన భావజాలాల్ని మార్చే కుట్రలు చేస్తున్నారు, మన మీదన రుద్దుతున్నారు ఒక కొత్త ఎత్తుగడ అన్నటువంటి. ఏంటి అంటే ఇప్పుడు చంద్రబాబు గారికి బెయిల్ వచ్చింది, కడిగిన ముత్యంలా వచ్చారు, అన్యాయమైన కేసు అని కొట్టేసింది కోర్టు. ఇది కేసు కొట్టేసిందా? లేదు. అన్యాయం అని చెప్పిందా? లేదు. ఒక రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది, ముందు హెల్త్ గ్రౌండ్స్ మీద, తర్వాత రెగ్యులర్ బెయిల్. కానీ ఆయన బయటికి రాగానే కడిగిన ముత్యంలా వచ్చిన బాబు, అది విన్నాం. కానీ అదేంటో బెయిల్ మీద వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఒక్కడు మాత్రం నేరస్తుడు, నిందితుడు కూడా కాదు, నేరస్తుడు, నేరచరితుడు. అదే సందర్భంలో శిక్ష కూడా వేసేస్తున్నది ఇటు పక్కన జగన్కి వచ్చేటప్పటికి. అందుకని సరైన మీడియా ప్లానింగ్ లేకపోవడం వల్ల, లేదా ఒక మీడియా సంస్థల చేతిలో ఉండటం వల్ల మిగతా మీడియాలంతా మిగతా మీడియాలందరికీ శత్రువుగా మారినటువంటి జగన్మోహన్ రెడ్డి కానీ